చవన మహర్షి గురించి చెప్పుకుందాం. ఒకసారి భృగు మహర్షి భార్య పులోమ ఆశ్రమంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రాక్షసుడు ఆమెను అపహరించడానికి వచ్చాడు. గర్భిణిగా ఉన్న ఆమె కడుపు నుంచి మగబిడ్డ ఆగ్రహంతో బయటకు వచ్చి రాక్షసుడితో యుద్ధానికి తలపడ్డాడు. రాక్షసుడు భయపడి పారిపోయాడు. నెలలు నిండకుండా పుట్టిన ఆ బిడ్డకు చవనుడు అని పేరు పెట్టారు. చవనుడు పెరిగి పెద్దవాడై ఉపనయనం చేసుకున్నాక తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ చుట్టూ పుట్టలు పెరిగి ముసలివాడు అవుతాడు. ఇలా ఉండగా ఒకసారి శర్వాతి మహారాజు తన భార్య కూతురు సైన్యంతో అరణ్యంలోనికి వస్తాడు. శర్వాతి మహారాజు కూతురు సుకన్య చాలా అందగత్తె. తను పుట్టలో మెరుస్తున్న కళ్ళను చూసి మిణుగురు పురుగులు అని అనుకుని పుల్లతో పొడుస్తుంది. ఫలితంగా చవనుడి కళ్ళు పోతాయి. ఆగ్రహించిన మహర్షి వారందరినీ అనారోగ్యం పాలు అవ్వమని శపిస్తాడు. దాంతో రాజు వచ్చి మునికి నమస్కరించి క్షమించమని వేడుకుంటాడు. శాంతించిన ముని శాపాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ రాజు పక్కనే నిలబడి ఉన్న రాకుమార్తె సుకన్యను తనకిచ్చి వివాహం చేయాలని కోరుతాడు. వృద్ధుడైన మునికి తన కుమార్తెను ఎలా ఇవ్వడమని రాజు శంకిస్తాడు. కానీ రాకుమారి సుకన్య అందుకు సమ్మతించి చవనుడి భార్య అవుతుంది. సుకన్య ముసలివాడైన భర్తను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటుంది. వీరికి ప్రమతి, దదీచి, అప్రవాసుడు అనే 3 కుమారులు పుడతారు. కొన్నాళ్లకు దేవవైద్యులైన అశ్విని దేవతలు చవనుడి ఆశ్రమానికి అతిథులుగా వస్తారు. దంపతుల మధ్య ఉన్న వయోభేదాన్ని చూసి వృద్ధుడైన చవనుడికి యవ్వనం ప్రసాదిస్తామని అంటారు. అయితే అందుకు సుకన్య ఒక పరీక్షకు నిలవాలని అంటారు. సుకన్య సరేనని ఒప్పుకుంటుంది. అశ్విని దేవతలు చవనుడు సమీపంలో ఉన్న కొలనులో మునిగి లేస్తారు. ఇది వచ్చిన 3 నవ యవ్వనంలో ఒకేలాగా కనిపిస్తారు. మొదట్లో సుకన్య తన భర్త ఎవరని కాస్త సంశయిస్తుంది. తరువాత జగన్మాతను ప్రార్థించి తన భర్తను గుర్తుపడుతుంది. దానికి అశ్విని దేవతలు సంతోషించి ఆమెను దీవించి వెళ్ళిపోతారు. కొన్నేళ్ల తర్వాత చవన మహర్షి గంగా యమున సంగమంలోని నీటిలో మునిగి తపస్సు చేస్తూ ఉండగా ఆయన చుట్టూ నీటిలోని చేపలు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి. అలా 12 ఏళ్లు తపస్సు చేసిన తర్వాత ఒకసారి జాలర్లు విసిరిన వలలో చేపలతో పాటు చవనుడు కూడా చిక్కుకుంటాడు. ఆయనను వలలో చూసిన జాలర్లు తమ తప్పుని మన్నించమని వేడుకుంటారు. కానీ చవనుడు మీరు చేసిన తప్పేమీ లేదు, మీరు మీ కులవృత్తిని చేశారు, చేపలతో పాటు నన్ను కూడా అమ్ముకోండి అని అంటాడు. జాలర్లకు ఏం చేయాలో తెలియక రాజు నహుషుడు వద్దకు వెళ్తారు. రాజు చవనుడికి ఏమి ఇస్తానన్నా అంగీకరించడు. ఆ సమయంలో రాజు వద్దకు మరో మహర్షి వచ్చి గోవు బ్రాహ్మణులకు సమానం కాబట్టి గోవును జాలర్లకు ఇమ్మని సలహా ఇస్తాడు. గోవు మహత్యం తెలుసుకున్న రాజు గోవును జాలర్లకు ఇస్తాడు. జాలర్లు మేము ఆవును ఏం చేసుకుంటాం అని ఆ గోవును చవనుడికి దానంగా ఇచ్చి నమస్కరిస్తారు. ప్రసన్నుడైన చవనుడు జాలర్లకు స్వర్గలోక ప్రాప్తి, నహుషుడికి ఇంద్ర పదవి దక్కుతుందని దీవిస్తాడు.